ఓజీ. సో, పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ'. మనకి రీసెంట్‌గానే 'హరిహర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ అయ్యి మనకి జూన్ 12న రిలీజ్ అవుతదన్నారు. బట్ పోస్ట్‌పోన్ అయింది. సో, సీజీ వర్క్ అన్నీ కంప్లీట్ అవ్వలేదని చెప్పి. ఈలోపే ఫ్యాన్స్ అందరూ డల్ అవుతున్న టైంలో 'ఓజీ' అప్డేట్ అయితే వచ్చింది. సో, 'ఓజీ' ఈరోజు మనకి ఈవినింగ్ నైట్ వచ్చిన అప్డేట్ ప్రకారం 'ఓజీ' షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డివివి దానయ్య గారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పక్కన ప్రియాంక మోహన్ గారు అయితే నటిస్తున్నారు. సో, బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ గారు ఈ మూవీలో విలన్గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రేయారెడ్డి కీలక పాత్రలు నటిస్తున్నారు. ఆల్రెడీ అర్జున్ దాస్ గారు పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది. సో, ఇప్పటికే పోస్టర్స్ ఫస్ట్ గ్లింప్స్తో పాటు ప్రేక్షకుల్ని విపరీతంగా అయితే ఆకట్టుకుంది 'ఓజీ'. సో, గతేడాది సెప్టెంబర్లోనే 'ఓజీ' రిలీజ్ చేయాలనుకుంటుండగా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఈ ఇయర్ సెప్టెంబర్కి అయితే పోస్ట్‌పోన్ అయింది. సో, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత బిజీగా ఉండడం, షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. సో, ఈ మధ్య షూటింగ్లో పాల్గొంటూ ఫైనల్గా ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' షూటింగ్ని అయితే కంప్లీట్ చేశారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఆకర్షణలు ముగిసిందని చెప్పి మనకి డివివి గారి అఫీషియల్ బ్యానర్లో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అండ్ అఫీషియల్ ట్వీట్స్ ప్రకారం మనకి షెడ్యూల్ని అయితే ముగించినట్లు అనౌన్స్ చేసేసారు. అండ్ 'గంభీర' షూటింగ్ ముగించారని చెప్పి ఇక 'ఓజీ' రిలీజ్‌కి రెడీ అవుతుందని చెప్పి అయితే మేకర్స్ అనౌన్స్ చేశారు. సో, ఎట్టకేలకు 'ఓజీ' షూటింగ్ అయితే ఫినిష్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో, 'ఓజీ'పై అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు అందరూ కూడా 'ఓజీ' మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా హెవీగా పెట్టుకున్నారు. అండ్ దానికి తగ్గట్లుగానే మనకి డైరెక్టర్ సుజిత్ గారు అయితే మనకి ఇంతవరకు కంటెంట్ అయితే రిలీజ్ చేస్తూ వచ్చారు. సో, ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ గారిని 25th సెప్టెంబర్న చూడబోతున్నాం. సో, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో ఎలాంటి విజన్ అందుకుంటున్నారో చూడాల్సి ఉంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఒకటి రిలీజ్ అవుతున్నాయి. సో, 'హరిహర వీరమల్లు' రిలీజ్ తర్వాత దీనికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ని అయితే స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. సో, కేవలం 'హరిహర వీరమల్లు' బజ్ని డిస్టర్బ్ చేయకూడదన్న రీజన్తోనే 'ఓజీ'కి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ని అయితే రిలీజ్ చేయట్లేదు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయని చెప్పి అయితే తెలుస్తుంది. సో, ఆల్రెడీ ఒక చిన్న సాంగ్ బిట్ రిలీజ్ చేస్తేనే అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. సో, 'హంగ్రీ జీతా' అని. అలాంటిది కంప్లీట్గా మనకి ప్రమోషనల్ కంటెంట్ వస్తే ఇంకెలా ఉంటుందో మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఫైనల్గా 'హరిహర వీరమల్లు' కంప్లీట్ అయింది, 'ఓజీ' కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది 'ఉస్తాద్ భగత్ సింగ్'. సో, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే జూన్ 10th నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకొని 'హరిహర వీరమల్లు' పార్ట్ 2 కూడా ఉంది. సో, దాని గురించి ఏమవుతుందని చెప్పి ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. సో, ఇప్పటికైతే 3 మూవీస్ ఏదైతే కమిట్ అయ్యి ఉన్నారో 3వ మూవీ మీదకైతే ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నారు. 2 మూవీలు కంప్లీట్ చేసేసి. సో, పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఫాస్ట్గా మూవీస్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇదే లెక్కన నెక్స్ట్ మూవీస్కి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే 'ఓజీ' అండ్ 'హరిహర వీరమల్లు' రెండూ కూడా రిలీజ్కి సిద్ధం అవుతున్నాయి. సో, రెండిట్లో మీరు దేని గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అండ్ 'హరిహర వీరమల్లు' ఏం డేట్కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.